Hello guys, it's been a long time. Like I made a very long video. సో ఈ వీడియో వచ్చి సంథింగ్ స్పెషల్, సంథింగ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండ్ చాలా రోజుల నుంచి, చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ వీడియో కోసమని. సో ఈ వీడియో వచ్చేసి మా సిస్టర్ ఎంగేజ్మెంట్, మా చెల్లి ఎంగేజ్మెంట్. సో నెక్స్ట్ డే ఎంగేజ్మెంట్, అందుకని ఈరోజు ఎర్లీ మార్నింగ్ బయలుదేరినాము. చాలా పనులు ఉన్నాయి, అందరిని పిలవాలి, ఇంకా చాలా షాపింగ్ చేసేది ఉంది. సో అవన్నీ ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో ఎందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇంటికి వచ్చేసాము. ఇది మా అక్క వాళ్ళ ఇల్లు. సో మార్నింగ్ అండ్ నాకు ముందు రోజు నైట్ నుంచి నాకు హెల్త్ అప్సెట్ ఉంది, కొంచెము చాలా పెయిన్స్ ఉన్నాయి. సో కొంచెం హెల్త్ అప్సెట్ అయింది, బట్ అయినా కానీ షాపింగ్ స్టార్ట్ చేసినాము. ఫస్ట్ బ్యాంగిల్ షాప్స్కి అవి వచ్చినాము. ఇక్కడ బ్యాంగిల్ స్టోరీ హోల్సేల్ స్టోర్, చాలా కలెక్షన్, మంచి కలెక్షన్ ఉన్నాయి, సూపర్ ఉన్నాయి అనమాట. అన్ని పెళ్ళికి కావాల్సిన సామాన్లు ఇక్కడ కొనుక్కోవచ్చు. ఎక్కడెక్కడ వస్తున్నారు. సో నేను ఎక్కువ వీడియో కవర్ చేయలేదు, ఎందుకంటే అక్కడ వీళ్ళు అలో చేయలేదు. సో అందుకని కొంచెం తక్కువ చేసినాము. దాని తర్వాతకి చిన్న షాపింగ్ అయిపోయిన తర్వాతకి నేను మా అక్క వాళ్ళ పాప ఇద్దరం కలిసి అందరికీ చెప్పడానికి బయలుదేరాం అనమాట. స్కూటీ పైన వెళ్తున్నాము. సో ఎన్ని ప్లేసెస్, మా అన్నయ్య వాళ్ళని, మా అక్క వాళ్ళని, వదిన వాళ్ళని అందరిని పిలవడానికి బయలుదేరినాము. ఆ రోజంతా నా కంపెనీ తను, మా నీతు తన పేరు. సో అందరికీ బొట్టప్ప చెప్పడానికి వెళ్ళినాము. సో నాతో మొత్తం స్కూటీ తిప్పుతూనే ఉంది నన్ను. సో నాకు కూడా కొంచెం హెల్త్ అప్సెట్ అయినా కానీ, బట్ స్టిల్ ఐ వెంట్. వెళ్ళి ఇంట్లో కొంచెం పనులు హెల్ప్ చేసినాను అనమాట. సో ఇక్కడ పెట్రోల్ కొట్టించుకుంటున్నాము. అంత ఆ రోజంతా అదే అయిపోయింది. అండ్ నెక్స్ట్ మేము టైలర్ ఆంటీ దగ్గరకు వచ్చి నా శారీస్ కలెక్ట్ చేస్తున్నాము. పాప డ్రెస్సెస్, శారీస్ కొన్ని స్టిచ్ చేయమని ఇచ్చాను. సో అవన్నీ కలెక్ట్ చేస్తున్నాను. ఆంటీతో కొంచెం బేరం ఆడుతున్నాను. కొంచెం ఎక్కువ చెప్పింది, బట్ ఇట్స్ వెరీ రీజనబుల్ అనిపించింది. బట్ సో దాట్స్ మై శారీ. సో నేను మంగళగిరి శారీ తీసుకున్నాను, ఎప్పటి నుంచో తీసుకున్నాను. సో మంచి అకేషన్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో ఐ ఫౌండ్ ఇట్. ఇంతకంటే మంచి అకేషన్ ఏం అనిపించలేదు నాకు. సో అందుకని అది తీసుకుందామని, కట్టేసుకుందామని రెడీ అయిపోయాను. అండ్ శారీ కలెక్ట్ చేసుకొని, ఇంకా శారీ కలెక్ట్ చేసుకోవడం ఒకటే కాదు, తీసుకున్నాను. మళ్ళీ శారీ డ్రేపింగ్, ప్రీ ప్లీటింగ్ కోసం ఇవ్వాలి. అండ్ ఆల్రెడీ అది అప్పటికి ఈవినింగ్ అయిపోయింది. మార్నింగ్ నుంచి చాలా పనులు చేసి ఉండే. బ్యాంగిల్ షాపింగ్ చేసినాము, అందరికీ బొట్టప్ప చెప్పినాము, అండ్ ఇంకా కూరగాయలు తెచ్చడానికి వెళ్ళినాము. అండ్ దాని తర్వాతకి ఇట్లా కలెక్షన్ ఇవి తెచ్చుకోవడానికి వెళ్ళినాము. అండ్ నేను నైట్ వ్లాగ్ కవర్ చేయలేదు, ఇది మార్నింగ్ అనమాట. నేను ఎంగేజ్మెంట్ కోసం రెడీ అవుతున్నాను. నైట్ వచ్చేసి ఐ వాజ్ చెప్పాను కదా, హెల్త్ కొంచెం అప్సెట్ ఉందని. సో మార్నింగ్ నుంచి నాకు కొంచెం అన్బేరబుల్ చెస్ట్ పెయిన్ ఉంటుండే. సో బట్ నా ఈవినింగ్ వరకు నేను కంట్రోల్ చేసుకున్నాను, బట్ నైట్ కాగానే నా వల్ల కాలేదు. అందుకని నేను ఎమ్మటేగా హాస్పిటల్ విజిట్ అయ్యాను. అండ్ హాస్పిటల్ విజిట్ అయ్యి కొంచెం డాక్టర్ కొంచెం అడ్మిట్ చేసుకొని నైట్ కొంచెం సెలెన్స్ అవి పెట్టినారు. దాని తర్వాత కొంచెం రిలీఫ్ కోసం అని ఇచ్చినారు. సో రిలీఫ్ కోసం సెలెన్స్ పెట్టుకొని వచ్చి నైట్ కొంచెం రెస్ట్ తీసుకున్నాను. మార్నింగ్ లేచి ఏమంటే రెడీ అవుతున్నాను. ఇంట్లో వెనకాల చూస్తే బ్యాక్గ్రౌండ్లో మొత్తం కేయాస్ ఉంటుంది. అందరు రెడీ అవుతున్నాం, నాకు ఎక్కడ ప్లేస్ దొరకలేదు. సో ఒక చిన్న టేబుల్ దగ్గర తీసుకొని చిన్న రెడీ అవుతున్నాను. వెనకాల మేకప్ ఆర్టిస్ట్ మా సిస్టర్ని రెడీ చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ సచ్ ఎ స్పెషల్ మూమెంట్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా నాన్న నాకు ఒకటే చెప్తున్నారు, నా తర్వాతకి నువ్వే చెల్లెని చూసుకోవాలని ఉండేవారు. సో నా మ్యారేజ్ అయిపోయిన 1 year తర్వాతకి డ్యూ టు కోవిడ్ వి లాస్ట్ మై హెమ్. సో దాని తర్వాతకి మా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మా చెల్లె చూసుకుంది. అప్పటి వరకు మా చెల్లె జస్ట్ ఇంట్లో కూర్చొని హ్యాపీగా హెల్తీగా ఉంటే చాలనుకునే వాళ్ళం. సో ఆ సిచ్యువేషన్ తర్వాతకి మొత్తం టేబుల్స్ అన్నీ టర్న్ అవుట్ అయినాయి. మా చెల్లి అప్పుడు హౌస్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం స్టార్ట్ చేసింది. అండ్ మోర్ ఓవర్ నన్ను కూడా కేర్ తీసుకుంది. నాకు పెళ్ళైన తర్వాతకి నా పుట్టింటి నుంచి ఏమేమి రావాలో, మా గృహప్రవేశానికి, మా పాప పుట్టినప్పుడు అవన్నీ మా చెల్లె చేసింది తనకు తోచినంతలో. సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు హర్. అండ్ 2024 and 2025 ఆర్ టఫెస్ట్ టైమ్స్ ఇన్ అవర్ లైఫ్స్. మా మదర్కి హెల్త్ బాగాలేకున్నా కూడా, దో ఐ వాజ్ దేర్ లైక్ ఫినాన్షియలీ సపోర్ట్, బట్ షీఈస్ రాక్ స్టార్ అనమాట. మా అమ్మని ఫిజికల్గా, ఎమోషనల్గా తను బాగా చూసుకుంది. అండ్ నేను మంగళగిరి శారీని డ్రేప్ చేసుకుంటున్నాను. అండ్ హియర్ ఈస్ ద లుక్. నువ్వు సై అంటేనే పాడేను సరిగమలే, గోపురమా నిన్ను చేరుకొని సవరించేను నీ కురులే, వెన్నెలమ్మ నీకు జోలపాడి కాలి మెట్టెకలు విరిచేనే. సో మా నాన్న లేరు కాబట్టి నేను, మా హస్బెండే మా చెల్లెకి లగ్నపత్రిక అండ్ కన్యాదానం చేసేది. సో మా నాన్న ఉంటే ఇంకా బాగుండేది, బట్ ఆ రోజు అందరం చాలా ఎమోషనల్ అయిపోయినాము. అందరు ఏడుస్తుండే, బట్ వీ డోంట్ వాంట్ టు స్పాయిల్ దట్ మూమెంట్. సో మా డాడీని గుర్తుపెట్టుకుంటూ ఆ మూమెంట్ని చాలా బాగా ఎంజాయ్ చేసినాం అనమాట. అండ్ ఫైనలీ ఎంత తెలంగాణ ఫంక్షన్లో కొంచెం డాన్స్ లేకపోతే కుదరదు కదా. సో మస్తుగా డాన్స్ చేసినాం అనమాట. ఫుల్గా ఎంజాయ్ చేసినాం, చాలా మంచిగా అనిపించింది.
అండ్ మా మదర్ ఇంత హెల్తీగా ఉండడానికి కారణం మా చెల్లి అనిపిస్తుంటుంది. తనని మేము చూసుకోవాలనుకున్నాము, బట్ షీ స్టూడ్ లైక్ ఎ రాక్. తను మమ్మల్ని చూసుకుంది. సో వీ వేర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు హర్. అండ్ చాలా బాగా అనిపించింది. సో ఈ వీడియోని నాకు తెలిసి మా సిస్టర్కి, మా చెల్లికి డెడికేట్ చేస్తాను అనమాట. సో నాకు ఇంత మంచి మూమెంట్, తనకి థ్యాంక్ యూ చెప్పడానికి తనకి పర్సనల్గా థ్యాంక్ యూ చెప్పినాను, బట్ ఎప్పుడైనా తనకి థ్యాంక్ యూ చెప్పాలి అని అనిపిస్తుంది ఎప్పుడు అందరి ముందు. సో ఈ వీడియో తన కోసమే. ఐఎమ్ సో 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 థ్యాంక్ఫుల్ టు యూ రేణు. అండ్ యు ఆర్ సచ్ ఎ స్వీట్ సోల్. అండ్ ఎక్కువ ఎదురు చెప్పవు, స్వీట్ సోల్. అండ్ బీ లైక్ దట్, బీ కైండ్ అండ్ enjoy your life, be happy. I just want to have all the happiness in the world. I just want her to God bless her with so much prosperity, health and wealth, and have a wonderful happy life. So and that's all for today's vlog. Hope you all enjoyed it. My first time visit చేస్తున్నారైతే please subscribe to my channel, and thank you for watching this video.